బృందావన గోశాల మహానంది క్షేత్ర సమీపాన నంద్యాల పట్టణంలో రోడ్ల మీద ఉన్నటువంటి గోమాతలను 10 సంవత్సరాల క్రితం వాటిని సేకరించి మన బృందావన గోశాల మహానంది దగ్గర వీటిని సంరక్షణ బాధ్యతలు చూస్తూ ఉన్నాం. నా పేరు కె బసవరాజు. ఇక్కడ ఈ గోమాతలు చాలా వరకు కడుపుతో ఉన్నటువంటి గోమాతలు మరియు కాన్పైనటువంటి గోమాతలు ఉన్నాయి. అడవిలో మేత లేదు. కొద్దిగా అడవిలో మేత లేని కారణంగా కొంత బక్క చిక్కిపోతూ ఉన్నాయి. వీటికి ప్రోటీన్ ఫుడ్ అవసరం. ప్రోటీన్ ఫుడ్ అవసరం. కొద్దిగా ఈ మార్చి 10 నుండి ఈ ప్రోటీన్ ఫుడ్ అందజేస్తాం మేము. అంటే మార్క్ ఫెడ్ ఫీడ్ అని చెప్పేసి ఈ దానా బ్యాగ్ వేళ 1110 రూపాయలు. ఈ దగ్గర ఒక 2 బస్తాలు దానా ప్రతిరోజు నిత్యం మార్చి 10 నుండి ఏప్రిల్, మే, జూన్ 10 వరకు అవసరం. గర్భంతో ఉన్నటువంటి గోమాతలు ఉన్నాయి ఇక్కడ. వీటికి ఫీడ్ అవసరం. గర్భంతో ఉన్నటువంటి గోమాతలు ఉన్నాయి. కొంత కాన్పైనటువంటి గోమాతలు ఉన్నాయి. చిన్నపిల్లలు కాన్పైనటువంటి కూడా. ఏ తల్లులు ఎక్స్ట్రా పాలు ఇవ్వలేవు మనకు, కానీ పిల్లల వరకు ఇస్తే గొప్పది. కాబట్టి దయచేసి ఎవరైతే వీటికి దానా కోసం సహాయం చేస్తారో వారి గోత్రనామాలతో ఖచ్చితంగా నేను పూజ చేయగలవాడను. కాబట్టి ఎవరైనా సరే దానాకు, ఈ మార్క్ఫెడ్ దానాకు 1110 రూపాయలు బ్యాగుకు ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మా గోశాల అకౌంట్ దీంట్లో పెడతాం. మరియు ఫోన్పే, గూగుల్ పే కూడా మేము పెడతాం. మీరు ఈ గోమాతలకు సాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే సాయం చేయగలుగుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇట్లు మీ బసవరాజు. గో సంరక్షణశాలలు, బృందావన గో సంరక్షణశాలలు, నంద్యాల, మహానంది. జై గోమాత. ఇలా చిన్నపిల్లలు ఉన్నాయి. వీటికి కొంత పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. వీటికి ప్రోటీన్ ఫుడ్ అవసరము. అడవి, మన మహానంది దగ్గర ఉండే అడవి పూర్తిగా ఎండిపోయింది ఎండల కాలం. కాబట్టి కేవలం వరిగడ్డి ద్వారా మేపుతున్నాం. మీరెవరన్నా దయగల గోశాలకు